హలో! హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? సో, నేను బాగున్నా. మీరెలా ఉన్నారనేది తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇంక మనమైతే వ్లాగ్‌లోకొచ్చేద్దామండి. ఇదొచ్చేసి నిన్నటి వ్లాగ్ కొన్ని మొన్నటి క్లిప్స్ అన్నీ గూడా నేను మిక్స్ చేశానండి. మీకు నా లైఫ్ స్టైల్ చూపిస్తాను. అసలెలా ఉంటది, నా లైఫ్ స్టైల్ ఏంటి అది మొత్తం గూడా ఉంటదనమాట. చూడండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి అసలు ఎలాగా ఏంటి అని జెప్పి. పాలతనొచ్చేసి సాయంత్రం పూటొస్తాడండి. ఈ వ్లాగ్ నేను సాయంత్రం స్టార్ట్ జేశాను. సో, పాలతనొచ్చేసి బయట కవరుంటది. కవర్‌లో యేసేసి ఎళ్ళిపోతాడు. గేదె పాలండి యోమిక కోసం మాత్రమే. యోమికకి, గగన్‌కి. గగన్ ఎంత ఒక డబ్బా మాత్రమే తాగుతాడు. యోమిక కొంచెం నైట్ టైమ్ కొంచెం ఎక్కువే తాగుతది. ఒక 2 బాటిల్స్ అట్లా తాగుతదనమాట. నేనైతే ఇంక పాల జోలికే వెళ్ళనండి. పాలంటే అస్సలు నాకిష్టం ఉండదనమాట. ఇంక ఇవొచ్చేసి ఈరోజు బిగ్ బాస్కెట్‌లో ఆర్డర్ చేసుకున్న ఐటెమ్స్ కొన్ని షేర్ చేస్తున్నాను చూడండి. ఈ పాప్‌కార్న్ వచ్చేసి ఫ్రీ వచ్చిందిలెండి. మనం ఏమన్నా కొన్ని ఐటెమ్స్ తీసుకుంటే కొన్ని మనకి ఫ్రీ వస్తాయన్నమాట బిగ్ బాస్కెట్. కొన్నిసార్లు బిగ్ బాస్కెట్‌లోనే కొంచెం ఎక్కువుంటదండి. ఇవి వచ్చేసి ఐస్ క్రీమ్స్ పిల్లల కోసం అని చెప్పి తీసుకొచ్చాను. పిల్లలతో పాటు నేను గూడా తింటానులెండి. పిల్లల పేరు చెప్తాను. మమ్మీ గూడా తింటా ఉంటది. ఇంట్లోకి సంబంధించిన కొన్ని సరుకులైతే తెప్పించానండి. బాగా అవసరమైన సరుకులు ఈ మధ్య కాలంలో బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ, దోస అలాంటివి అసలేం చేయలేదండి. దాదాపు నెల క్రితం ఎప్పుడో చేశాననమాట. సో, నెక్స్ట్ ఇదొచ్చేసి వాడికి ఇంకా కూల్‌గా కావాలంట ఐస్ క్రీము. అందుకే నాకిప్పుడు వద్దు అని చెప్తున్నాడు. ఈ యోమిక మాత్రం ఎప్పుడెప్పుడు అని ఉంటదండి. మామూలు ఉండదనమాట. ఇంక వాడు దాంట్లో వచ్చాయి గదా! చూస్తున్నాడు. అమ్మా ఇదేంటమ్మా ఇంత చల్లగా ఉంది చూపిచ్చమ్మా నాకు అని చెప్పి. అంటే మనకి బయట నుంచి వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్స్ కరిగిపోకుండా సో, అట్లా వాళ్ళు ఒక ఐస్ ప్యాక్ లాంటిది తెచ్చుకుంటారు. దాంట్లో ఏస్తారనమాట. గగన్ అది ఇచ్చేసి రారా అంటే వాడికి అర్థం కాలేదు ఫస్ట్. ఆ ఐస్ ప్యాక్ తీసుకొని ఎళ్తున్నాడు ఇవ్వడానికి. బ్యాగ్ మొత్తం ఇచ్చేసి రా అమ్మా అంటే ఇచ్చొస్తున్నాడు. గగన్ బాగా హెల్ప్ చేస్తాడండి. ఎంత హెల్ప్ చేస్తాడంటే చెప్పిన మాట వింటాడనమాట. ఏదన్నా ఒకటి చెయ్యమ్మా అంటే చేస్తాడు అసలకి. నేను చెయ్యను పో అని నోటి నుంచి రాదండి. అన్నీ చేసి పెడతాడనమాట. సో, పిల్లలు కొంచెం మనము వాళ్ళని పెంచేంత సేపు కొంచెం కష్టంగా ఉంటది. పెంచిన తర్వాత వాళ్ళ అమ్మ చెప్తా ఉంటది నాకు, "కొన్నాళ్ళు కష్టపడమ్మా, కొన్నాళ్ళు కష్టపడు. పిల్లలు ఆళ్ళే పెరిగి పెద్దయిపోతారు. అప్పుడు వాళ్ళే నీకు హెల్ప్ చేస్తారు. వాళ్ళు కొంచెం పెద్దోళ్ళయ్యేంత వరకు నీకు కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది. ఆ తర్వాత వాళ్ళే నీకు అన్నిట్లో అమ్మ ఇదమ్మా, అదమ్మా, ఇట్లా చేయమ్మా, అట్లా చేయమ్మా" అని చెప్తా ఉంటారు అని చెప్తదనమాట. మా అమ్మ ఎప్పుడు ఇలానే చెప్తా ఉంటదండి. సో, ఒక సామెత గూడా ఉంది. సో, ఇది మీరేమనుకుంటారో నాకు తెలీదు గానీ అంటే చిన్న సామెత. అంటే పల్లెటూరులో అంటా ఉంటారు. ఇదొకటి పీదినైనా పిల్లల్ని పెంచాలి అని జెప్పి అంటా ఉంటారండి. సో, కొంచెం వినటానికి వల్గర్‌గా ఉంటది గానీ, బట్ అంటే ఏదొకటి తినైనా పిల్లల్ని పెంచాలి అన్నదనమాట దానర్థము. సో, ఆ సామెత ఇన్నప్పుడల్లా నేను నవ్వుకుంటా ఉంటా అనమాట. అంటే దాంట్లో ఉన్న వర్డ్ అనేది కొంచెం ఫన్నీగా అనిపిస్తా ఉంటది. అలానే కొంచెం వల్గర్‌గా గూడా ఉంటది. పీ, పీ అంటే తెలుసు కదండీ! ఇంగ్లీష్‌లో పీ అంటారు. తెలుగులో పియ్య అట్లా అంటారనమాట. సో, పీదినైనా పిల్లల్ని పెంచాలి అని జెప్పి అదొక సామెత మాత్రమే. సో, అట్లా. నిన్న నిన్న నేను షేర్ చేశాను గదండీ ఇది. నా 5 ఇయర్స్ బ్యాక్ ఇలా ఉన్నాను, ఇప్పుడు ఇలా ఉన్నాను అంటే, సో, మనము చేంజ్ అయిపోతామండి. 5 ఇయర్స్ బ్యాక్ అప్పుడు నాకు ఏజ్ ఎంతో గాదండి. జస్ట్ అప్పుడు నాకు 23 క్రాస్ అయినట్టుంది అంతే. సో, ఇప్పుడు నాకు జూన్ ఒస్తే 28 ఒస్తదండి. అప్పుడు గగన్ పుట్టి 1 ఇయర్ అయింది. అప్పుడు నేను అట్లా ఉన్నాననమాట. ఇప్పుడు ఈ బ్లూ కలర్ డ్రెస్ ఉంది గదా! ఇది ఇప్పటి పిక్. జస్ట్ రీసెంట్‌గా తీసుకున్న పిక్. అంటే చేంజ్ అయింది బాగా. అంటే బాడీ గూడా చేంజ్ అయిందిలెండి. అప్పుడు నేను 5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న పిక్‌లో జస్ట్ ఓన్లీ 65 కేజీస్ అలా ఉంటాననమాట అంతే. అంతకు మించి ఉండను. ఇప్పుడు నేను 75 ఉన్నా అండి. ఈ మధ్య కాలంలో ఏంటి అంటే పట్టించుకోలేదు. అంతా చాలామంది ఫేస్ ఒక్కటే కొంచెం డిఫరెన్స్ వచ్చింది. మిగిలిందంతా బానే ఉంది అని చెప్పన్నారు. బట్ నేను ఇట్లా రావాలి అంటే మెయిన్‌గా నేను చేయాల్సింది ఏంటంటే 10 కిలోస్ వెయిట్ తగ్గాలి. అంతకు మించి ఏం లేదండి. అంతకు మించి నేను చేసేదేం లేదు. నాకు మొదటి నుంచి కూడా స్టమక్ ఉండదసలు. నాకు బేబీ పుట్టినా గాని నాకు స్టమక్ ఉండదండి. స్టమక్ ఎక్కడో లోపలికుంటదనమాట. సో, 5 ఇయర్స్ బ్యాకే బాగున్నారక్క మీరు అని చెప్పి చాలామంది అన్నారండి. సో, దానికోసం నేను ఇంకొంచెం తోడ్పడదామని చెప్పి నేను ఇంకా కొంచెం వెయిట్ లాస్ అవుదామని చెప్పి అనుకున్నా. అందుకే కొంచెం
పీరియడ్ వచ్చినప్పుడు మాత్రం నేను నాకు కావాల్సిన ఫుడ్ అంతా కూడా తీసుకుంటానండి. అప్పుడైతే నేను ఎలాంటి యోగా, ఎక్సర్సైజ్ కానీ ఇంకా నెక్స్ట్ డైటింగ్లు కానీ ఏమి చేయను. సో ఇప్పుడు నేను పీరియడ్‌లో ఉన్నాను. సో అందుకు నేను ఎలాంటి డైటింగ్స్ ఏమి చెయ్యననమాట. వన్స్ ఎప్పుడైతే పీరియడ్ ఎండ్ అయిపోతుందో అప్పుడు మాత్రం కంపల్సరీగా నేను ఇలా రావడానికే ట్రై చేస్తానండి. ఎందుకంటే ఈ ఫోటో నాకు నిన్న కనిపించిందండి. అదర్వైజ్ నేనైతే దీని వంక చూడను గానీ, నేను కూడా చేంజ్ అవ్వాలని అనుకునేదాన్ని కాదు గానీ, బట్ ఈ ఫోటో కనిపించింది. అరే భలే ఉంది కదా ఫోటో, ఇలా మారిపోదాం అని అనుకున్నా. సో ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాను, బండగా ఉన్నా. అప్పటికి ఇప్పటికి చూడండి ఎంత డిఫరెన్స్ ఉన్నానో అసలుకి. చాలా చాలా డిఫరెన్స్ అండి. ఈ బుజ్జిది. నేను వీళ్ళ కోసం అమ్మ చెప్పు నానా. ఇస్తానమ్మ. చూడు ఇక్కడ ఉంటాయేమో, ఈ బాటిల్స్లో ఏమైనా ఉన్నాయేమో చూడు ఒకసారి. పిల్లలకి ఏంది అంటే కింద పారిపోస్తుంది యోమిక బాటిల్ దొరికితే. అందుకే నేను అసలు వాటర్ అనేది బాటిల్లో పోయట్లేదండి. వాళ్ళు అడిగితే అప్పుడు వెళ్ళి ఇస్తున్నాను అనమాట. ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది అని చెప్పి. సో అలా వెళ్ళి అయితే ఇస్తున్నాను నేను. నా హెయిర్ ఏంటి అంటే ఈ మధ్య బాగా పాడైందండి. పాడవడం అంటే హెయిర్ ఫాల్ అవ్వడం అట్లా ఏం కాదనమాట. ఇది నేను ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ కూడా చేశాను. అది నేను వేరే వీడియోలో షేర్ చేస్తాను ఒకసారి. అంటే ఈ వీడియోలో బాగా లెంత్ అవుతుందని చెప్పి నేనైతే యాడ్ చేయలేదండి. నేను లెంత్ వీడియోస్ అయితే పెట్టదలుచుకోలేదు. జస్ట్ సింపుల్గా ఇంట్రెస్టింగ్గా ఒక 10 మినిట్స్ వీడియో పెట్టినా కూడా బాగుంటుంది కదా, ఆ ఉద్దేశంతోనే పెడతానండి అంతే. నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి మీరు అందరికీ డౌట్ వచ్చే ఉండదు, అక్కడ ఎన్నటి నుంచి అసలు వీడియోలు రఫ్ పడిస్తుంది, అసలుకి ఫుల్గా పెట్టేస్తుంది అని చెప్పి అనుకుంటారు. సో ఇంక ఇలానే వస్తాయండి మన దాంట్లో వీడియోస్ అయితే. ఎన్ని రోజులు ఏంటి అంటే పెద్దగా నేను ధ్యాస పెట్టలేదు అనమాట వీడియోస్. ఇంకా దేని మీద పెద్దగా ధ్యాస పెట్టలేదు, ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఏంట్రా బాబు ఏంటి లైఫ్ ఏంటి అన్నది ఆలోచిస్తూ ఉండేదాన్ని అండి. మా ఇంట్లో ఎవరైనా ఏదైనా పాడు చేస్తున్నారు అంటే యోమికనే అండి. యోమిక తప్పించి ఇంకెవ్వరు ఇంకేం ముట్టుకోరు అనమాట, పాడు చేయరు. చిన్నప్పుడు గగన్ అంతగా ఏమీ అల్లరి చేసేవాడు కాదండి. యోమిక మాత్రం ఇప్పుడు ఫుల్ అల్లరి చేసేస్తుంది. సో ఇది వచ్చేసి ఏంటి అంటే సీరం అండి, హెయిర్ సీరం. కంపల్సరీగా మీరు ఎవరైనా హెయిర్ సీరం యూజ్ చేయకపోతే కంపల్సరీ హెయిర్ సీరం యూజ్ చేయండి. హెయిర్ సీరం యూజ్ చేస్తే మనకి హెయిర్ స్ట్రైటింగ్ చేసుకునే ముందైనా, హెడ్ బాత్ చేసిన తర్వాత అయినా చాలా బాగుంటుంది హెయిర్. అదిగాక వచ్చేసి సిల్కీ షైనీ ఉంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇంకా వచ్చేసి మీ హెయిర్ ప్రొటెక్షన్ అనమాట, ప్రొటెక్షన్ ఉంటుంది. యోమిక గ్లాస్లో ఉన్నాయి తీసుకో, చిన్న గ్లాస్లో పోసి నాన్న చెల్లికి. చిన్న గ్లాసులో అంట పోసి చెల్లి వాటర్కి వచ్చింది. ఎండాకాలం కదా, పిల్లలిద్దరూ కూడా వాటర్ బాగా తాగుతున్నారండి. సో మనం కూడా అంతే కదా, ఎండాకాలంలో కొంచెం ఎక్కువ, అందుకే ఎక్కువ ఏసీలోనే ఉంటున్నామండి మేమైతే. సో సీరం మాత్రం కంపల్సరీ వాడండి. మీ జుట్టు ఒక 80% ఆరిపోయిన తర్వాత సీరం అప్లై చేసుకోవచ్చు మీరు. జస్ట్ ఓన్లీ ఒక 3-4 డ్రాప్స్ మాత్రమే అండి. డ్రాప్స్ ఒక్కోసారి ఒక్కొక్క నోరు అయితే తిరగదు. ఇంకా అలానే మీరు హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకునే ముందు కూడా అట్లానే హెయిర్కి అప్లై చేసేసుకొని మీరు ఇంకా హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుంటే హెయిర్ బాగుంటుందండి. చుట్టా సిల్కీ స్మూత్ ఉంటుంది. నేను బిఫోర్ చేయించాను కదా, మధ్యలో నా జుట్టు హెయిర్ స్ట్రైట్నింగ్ చేసిన జుట్టు అదిగా అన్నిస్తాడు, తీసుకోపో గ్లాస్లో ఉన్నాయి. హెయిర్ స్ట్రైట్నింగ్ చేసిన జుట్టు మాత్రం హెయిర్ స్ట్రైట్గానే ఉంది, కానీ పెరుగుతుంది చూసారా, పెరుగుతుందండి జుట్టు, కంపల్సరీగా పెరుగుతుంది. ఆ పెరిగిన జుట్టు మాత్రం మనకి ఎలా ఉంటుంది అంటే బెండ్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఇక్కడ నాది వచ్చేసి ఫిలిప్స్ హెయిర్ స్ట్రైట్నర్ అండి. ఇదే ఎక్కువ యూజ్ చేస్తాను, నాకు ఎక్కువ ఈజీ ఉంటుంది అనమాట. బ్రష్ లాగా ఉంటుంది కదా, చాలా ఈజీ ఉంటుంది. ఈ హీట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం హీట్ అయితే చాలు, నేనైతే స్విచ్ ఆఫ్ చేసేస్తానండి. స్విచ్ ఆఫ్ చేసుకొని అప్లై చేసుకుంటా అనమాట. సో ఇట్లా చేసుకుంటాను. ఇంకొచ్చేసి ఏంటి అంటే ఇంకొక విషయం ఏంటి అంటే పిల్లల్ని మా ఇన్లాస్ ఫ్యామిలీస్ ఏంటి అంటే పిల్లల్ని ఇచ్చేయండి అంటే మేము వచ్చేసి పిల్లలకి సంబంధించిన అసెట్స్ కానీ వాళ్ళ ఫాదర్కి సంబంధించినవన్నీ ఇచ్చేయమన్నాను కదా, వాళ్ళు ఇవ్వట్లేదండి. వాళ్ళు మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటే కోర్టుకి వెళ్తే వెళ్ళండి, మేము మాత్రం ఇవ్వము అని చెప్పారనమాట. సో కనీసం నేను అంటూ ఉంటాను కదా వీడియోస్లో, కనీసం పిల్లలన్న కనకరం లేదు అని చెప్పి, ఎప్పుడో ఒకసారి దేవుడు చూపిస్తాడు అని. సో వాళ్ళు ఇప్పుడు అంటున్నారు పిల్లల్ని ఇవ్వండి, పిల్లల్ని మేము చూసుకుంటాం అని చెప్పి అంటున్నారు అనమాట. పిల్లల్ని తల్లి దగ్గర నుంచి దూరం చేయాలని చెప్పి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ఏంటో నాకైతే అర్థం కావట్లేదండి. చూసుకోరో పెట్టరు, ఆస్తి వాల్సి వస్తుంది అని చెప్పి సో అలా మాట్లాడుతున్నారు అనమాట. నేను ముందు వీడియోలో చెప్పాను కదా పీదీనైనా పిల్లల్ని పెంచాలి అని చెప్పి. సో వాళ్ళ కొడుకునే వాళ్ళు సరిగ్గా చూసుకోలేకపోయారు, వాళ్ళ కొడుకునే వాళ్ళు సరిగ్గా తీర్చిదిద్దలేకపోయారు. అలాంటిది నా పిల్లల్ని ఎలా చూసుకుంటారో నాకైతే అస్సలు నమ్మకం లేదండి. వాళ్ళని నేను ముందు నుంచి చూస్తూనే ఉన్నాను. అయినా పిల్లల్ని నేను వాళ్ళకి ఇచ్చేసి నేనేం చేస్తాను,
పిల్లలు నా కడుపున పుట్టిన పిల్లలు. సో ఏదైనా కష్టమైనా నష్టమైనా సామెత చెప్పాను కదా ఇప్పుడు. సో ఎట్లయినా నేనే పెంచుకోవాలని నేను డిసైడ్ అయిపోయాను అనమాట. వాళ్ళ ఫాదరు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. సో ఇంక నేనే పెంచాలని అనుకుంటున్నా. అలా పెంచడానికే నేను కష్టపడతాను. కానీ పిల్లలకి ఫ్యూచర్‌లో ఎంతో కొంత కావాలి గదా! ఈ రోజుల్లో ఎసెట్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ గదా! వాళ్ళకి. సో, అందుకు వాళ్ళు ఎసెట్ ఇవ్వమని అడిగితే పిల్లలకి సంబంధించిందంతా ప్రాపర్టీ ఇవ్వమని అడిగితే ఇవ్వట్లేదు. వాళ్ళే తినేయాలని సిద్ధంగా ఉన్నారనమాట. ఆల్రెడీ తినేస్తున్నారు గూడా. కొంచెం అమ్ముకొని అలా తినేస్తున్నారు. అలా కూర్చొని తింటా ఉంటే కొండలైనా గూడా కరుగుతానే ఉంటాయండి. సో ఇంక పిల్లలన్న కనికరం కూడా లేదు కాబట్టి, ఇంక వాళ్ళిప్పుడు పిల్లల్నివ్వండి. నేను బావున్నప్పుడే పిల్లల్ని చూసుకోవడానికి ఇబ్బంది పడతా ఉండేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు నేనింక పిల్లలిద్దరిని ఇచ్చేసి నేనసలు ప్రశాంతంగా ఎలా ఉంటాను? అయినా నాకు ఆ థాట్ కూడా లేదండి. పిల్లల్నివ్వాలన్న థాట్ కూడా లేదనమాట. సో, నాకసలెక్కడా ఒక స్కోప్ కూడా లేదనమాట. పిల్లల్నిచ్చి నేనేం జేయాలి? సో, కానీ పిల్లల్ని ఇస్తే పిల్లల్ని మంచిగా చూసుకుంటారు, కేర్‌ఫుల్‌గా చూసుకుంటారు అన్న ఇదేముండదు. అందులో వచ్చేసి నేను స్వయంగా చూసాను. ఆళ్ళ అబ్బాయిని ఎలా పెంచారు, ఏంటి, వాళ్ళ అబ్బాయి ఎన్ని స్ట్రగుల్స్ ఏంటి, అసలు వాళ్ళ అబ్బాయిని ఎలా కేర్ చేసేవాళ్ళు, వాళ్ళేంటి అదంతా కూడా నేను చూసేదాన్ని. అంతా కూడా నేను కళ్ళారా చూసిన దాన్ని. సో, అట్లా అది కరెక్ట్ కాదనమాట. వాళ్ళనడం కరెక్ట్ కాదు. సో, ఆలోచనలేవి కరెక్ట్ కాదు. చూసారా? మొత్తం హెయిర్ స్ట్రైట్నింగ్ అయిపోయాక హెయిర్ చూడండి ఎంత బాగుందో ఇప్పుడు. చాలా బాగుంది కదా! ట్రై చేయండి మీరు కూడా. ఎవరన్నా ఇలాంటివి ట్రై చేయాలనుకుంటే షూర్‌గా ట్రై చేయండి. బావుంటాయి. మీరు ఎక్కడికైనా బయటికెళ్ళేటప్పుడు జస్ట్ అలాగా హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకొని వెళ్తే హెయిర్ బావుంటదండి నిజంగా. అంటే ఎప్పుడూ చేసుకోమని నేను చెప్పను. ఎప్పుడైనా ఒకసారి మాత్రమే చేసుకోమని చెప్తానండి. సో, ఈ పిల్లల విషయంలో చూసారా? అంటే ఒక ఆస్తి దగ్గర జనాలు ఎన్ని మలుపులు, ఎన్ని మాటలు మారుస్తారంటే అసలకి అది మనం చెప్పలేమనమాట ఆ మాటలనేవి. పిల్లల్ని ఆళ్ళ అబ్బాయిని ఆళ్ళు చూసుకోలేకే ఇదైపోయాడు తను. సో, అలాంటిది సరిగ్గా వాళ్ళ అబ్బాయిని సరిగ్గా పెంచలేదు. నా పిల్లల్ని ఎలా పెంచుతారు? అదసలు కరెక్ట్ అయిన పద్ధతే గాదు. సో, నా పిల్లల్ని నేను చూసుకోగలను ప్రశాంతంగా ఉన్నంత దాంట్లో. కానీ పిల్లలకి సంబంధించింది వాళ్ళ హక్కనమాట అది. ఏదైనా రావాలి అనేది. అది వాళ్ళు ఇవ్వము అని తెగేసి చెప్పేస్తుంటే ఇంకా వాళ్ళని దేవుడే చూసుకోవాలి. నేనేదో ఇది చేయాలని అయితే ఏం కాదండి. అయినా పిల్లల్ని తల్లి కంటే ఎవరు పెంచలేరండి. ఎవరు చూసుకోలేరనమాట. అంటా ఉంటారు గదా! తండ్రి లేకపోయినా పిల్లలు బ్రతకగలరు. ఎందుకంటే తల్లి ఇంపార్టెంట్ అని చెప్పి. గగ్గా వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నానా? సౌండ్ ఏంటి నానా? సో, అలా చెప్పంగానే సౌండ్ తగ్గిచ్చేసాడండి. ఈ పిక్స్ అన్నీ గూడాను నేను దాచిపెట్టుకొని ఉంచుకుంటానండి. ఎందుకంటే కిడ్స్ ఉంటారు కాబట్టి. నా ఒక్కదాన్ని తీసుకున్న కొన్ని పిక్స్ అయితే నేనైతే తీసేస్తానండి. పిల్లలతో ఉన్న పిక్స్ అన్నీ గూడా నాతో ఉంటాయి. ఈ పిల్లలేంటి అంటే ఎందుకు నేనప్పుడు కష్టపడి వీళ్ళని కనింది గూడా దేనికి అంటే ఫ్యామిలీ సిట్యుయేషన్స్, ఫ్యామిలీ సపోర్ట్ బాగలేకపోయినా పిల్లలుంటారు మనకి. మనకి లైఫ్ లాంగ్ ఉండేది పిల్లలతోడు. ఏదో అయిపోయింది, వాళ్ళు మోసం చేశారు అంతా అయిపోయింది. కానీ లైఫ్ లాంగ్ మనకి పిల్లలుంటారు అనే ఉద్దేశంతో యోమికాని ప్లాన్ చేశాను నేను. లేకపోతే యోమిక అసలు ఉండేది కాదనమాట నిజంగా. గగన్ ఒక్కడు మాత్రమే ఉండేవాడు. ఎందుకంటే ఫస్ట్‌లో ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు గూడా అమ్మా అదొచ్చేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను గదా! చూడు ఈ ఫోటోలో ఎవరెవరున్నారు? చెప్పు. ఆషాను, స్నేహ, డింకి. ఫోటోలో ఎవరెవరున్నారు చెప్పు. చెప్పు. నేను, యోగా, ఆ! అవునా? సరే ఎళ్ళు. దానిలో మాటలు వస్తున్నాయండి దీనికి. అవును. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను గదా! అందుకే మాటలొస్తున్నాయి. సో, ఇదండి వ్లాగ్. చూడు అందరికి లైక్ చేయమని చెప్పు మన వీడియో. లైక్ చేయండి. అమ్మ వీడియో లైక్ చేయండి. ఓకే. గో. చూసుకోపో. ఓకే అండి. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే. సో, ఇంకిప్పుడు మన వీడియో ఎడిటింగ్ కూడా అయిపోయింది. ఇంక నేను అప్లోడ్ చేసేస్తాను. ఇంక అప్లోడ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకుంటానండి. బాయ్.